హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో లీప్ యాప్ అంటే స్టూడెంట్ అటెండెన్స్ యాప్ని రీప్లేస్ చేస్తూ లీప్ యాప్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ లీప్ యాప్లోనే టీచర్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా అందులో అటెండెన్స్ వేయడం కానీ లేకపోతే స్టూడెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ మార్క్స్ ఎంటర్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ రిజల్ట్ ప్రోగ్రెస్ ఇవ్వడం కానీ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ఈవెన్ ఎండిఎంతో సహా ప్రతి ఒక్కటి అందులోనే ఉంటుంది. కాబట్టి ఇది ఇంటిగ్రేటెడ్ యాప్ ఒకటే అన్ని యాప్లు కలిపి ఒక యాప్గా తీసుకొచ్చారు. అయితే ఈ యాప్ని ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఈ యాప్ ఇన్స్టాల్ చేయాలంటే ముందు మనకున్న పాత యాప్లో ఏదైతే ఉందో స్టూడెంట్ అటెండెన్స్ యాప్, దాంట్లో కంపల్సరీగా అందులో ఉన్నటువంటి ఈ యొక్క టిస్ ఇన్ఫర్మేషన్ మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాం. అయితే ఇప్పుడు ఈ ఫైల్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, లీప్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ గమనిస్తే ఈ లీప్ యాప్కి సంబంధించి ముందు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ ఏదైతే ఉందో సెర్చ్ బటన్ నొక్కి ఇక్కడ మీరు సేమ్ స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లేదా స్కూల్ అటెండెన్స్ యాప్ అని టైప్ చేయండి. స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లేదా ఇదిగోండి స్కూల్ అటెండెన్స్ యాప్ లేదా స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ఏదైనా స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అని టైప్ చేశాను నేను. స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అని టైప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఏమొచ్చింది, మన పాత యాపే ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇగోండి మన పాత యాప్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ పాత యాప్ మీద క్లిక్ చేయండి. దీని మీద మనం ఒక ట్యాప్ చేయండి. రైట్, ఇక్కడ ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి ఇన్స్టాల్ అని చెప్పేసి అడుగుతుంది కదా. మనకి యాక్చువల్గా ఆల్రెడీ మీకు యాప్ ఉంది కాబట్టి ఇక్కడ యాప్ లేదు కాబట్టి ఇన్స్టాల్ అని అడుగుతుంది. మీకు యాప్ ఉన్న వాళ్ళకి ఇక్కడ అప్డేట్ అని అడుగుద్ది. యాప్ ఉన్న వాళ్ళకి ఇక్కడ అప్డేట్ అని అడుగుతుంది. ఈ అప్డేట్ మీద మీరు క్లిక్ చేయండి. అప్డేట్ అని అడిగితే అప్డేట్ మీద క్లిక్ చేయండి. లేదు యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకుని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ అని అడుగుద్ది కదా, జస్ట్ మీరు ఆ ఇన్స్టాల్ మీద ఇన్స్టాల్ చేయండి యాప్ని. లేదా అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ కొట్టినా పర్లేదు, లేదా యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నా పర్లేదు. సేమ్ యాప్ స్కూల్ అటెండెన్స్ యాప్, ఈ యాపే ఇన్స్టాల్ చేసుకోండి. కొత్తగా యాప్ ఏమి ఉండదు, కొత్తగా దీనికి ఏపీకే ఫైల్ ఏం లేదు, కొత్తగా న్యూ ఫైల్ ఏం లేదు, దీనికి అప్డేట్ ఇచ్చేసాడు. కాబట్టి దీన్ని ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నా పర్లేదు, లేదంటే ఉన్న యాప్ని ప్లే స్టోర్కి వచ్చేసి సెర్చ్ చేసి మీరు అక్కడ అప్డేట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి, మనం అప్డేట్ చేస్తున్నాము, ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం. గుడి ఇన్స్టాల్ అయ్యింది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఇదిగోండి లీప్ యాప్ లెర్నింగ్ వచ్చింది కదా, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. డైరెక్ట్గా యాప్ వచ్చేసింది. ఈ యాప్ వచ్చేసిన తర్వాత మనం దీంట్లో ఏం చేస్తాం, ఇంకో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఇది స్టూడెంట్కి సంబంధించిన బకెట్ ఇది. అలాగే డిపార్ట్మెంట్కి 2 మెయిన్ ట్యాబ్స్ ఉన్నాయి. ఈ 2 మెయిన్ ట్యాబ్స్ మనం డిపార్ట్మెంట్ టీచర్స్ అయితే డిపార్ట్మెంట్ మీద ట్యాప్ చేయాలి. ఈ డిపార్ట్మెంట్ దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే పర్మిషన్స్ అడుగుద్ది, పర్మిషన్స్ ఇచ్చేయండి. మొత్తం పర్మిషన్స్ ఇచ్చేసింది, అలా ఆల్ ఇచ్చేసింది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమిస్తాం మనకి ఏదైతే ఈ పాత యాప్లో యూజర్ నేమ్ మీ యొక్క ట్రెజరీ ఐడి ఉంది కదా, హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఉంది, హెచ్ఆర్ఎంఎస్ ఐడి, అలాగే మీ పాస్వర్డ్ ఏదో పెట్టుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ హెచ్ఆర్ఎంఎస్ ఐడి యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసేయండి అంతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.